అజ్ఞాతవాసంలో పాండవులు మారుపేర్లు పెట్టుకొని తిరగడంలో అంతరం ఏంటి? మారుపేర్లు అందరికీ ఉంటాయి. అందరినీ మనం చింటి బంటి అంటూ పిలుస్తూ ఉంటాంగా. ఎవరో ఒకతనికి ఇంటి యజమాని పైన కోపం రావడంతో ఒక పెంపుడు కుక్క పిల్లని తీసుకువచ్చి తాను పెంచుకొని ఆ పెంపుడు కుక్కకి ఇంటి యజమాని పేరు చెప్పి, అరే పరశురామూర్తి ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అంటూ కుక్కను సంబోధించడంతో ఇంటి యజమానికి ఇలా పిలవడం తప్పు కదా, ఎవరు కూడా కుక్కకి పరశురామూర్తి అన్న పేరు పెట్టరే, అలా తప్పు. కానీ లోకంలో మనం నిక్ నేమ్ అన్న పేరిట పేర్లు మారుస్తూ చెబుతూ ఉంటాం. వాట్స్ ఇన్ నేమ్ అన్నాడు షేక్స్పియర్, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ నేమ్ అంటుంది శాస్త్రం. పాండవులు మారుపేర్లు పెట్టుకున్నారు అన్నట్టు సరదాగా కూడా ఒక జ్ఞాపకం తెచ్చుకుంటే, వేటగాడు అనే ఒక సినిమా ఉందనుకుందామండి కాసేపు. అందులో కథానాయకుడు అలా ఒక పులిపిరి పెట్టుకుంటే కొండయ్య అతడి పేరు, పులిపిరి తీసేస్తే అటవీ ఆఫీసరు రాము అయిపోతాడు. పులిపిరిలో మారు పేరు కనిపిస్తుంది కదా, కొండయ్య కాస్త రాము అయిపోతాడుగా. విరాట పర్వంలో పాండవులు వారు మారు పేర్లు పెట్టుకుంటారు. జయుడు ధర్మరాజు పేరు, మనమంతా లోకల్గా కంకుభట్టు అని పిలుస్తూ ఉంటాం. అది కూడా పేరే పిలవడానికి, కానీ వాళ్ళు సంబోధన చేసుకునేటటువంటి సమయంలో జయంతుడు భీముడు, కానీ బృహన్నల వలలుడు కంకుభట్టు అన్న పేరుతో మనం పిలుచుకుంటూ ఉంటాం. కంకుభట్టు పెద్దవాడు ధర్మరాజు, వలలుడు రెండవ వాడు భీముడు వంటవాడు, బృహన్నల అర్జునుడు, కానీ వాళ్ళు పెట్టుకున్న పేరు విజయుడు. తంత్రీపాలుడు దామగ్రంథి సోదరులు అన్నదమ్ములు. అలాగే అసలు పేర్లు జయత్సేనుడు జయద్బలుడు, ఇలా జయుడు జయంతుడు విజయుడు జయత్సేనుడు జయద్బలుడు వాళ్ళు పెట్టుకున్న మారు పేర్లు. ఇలా మారు పేర్లు పెట్టుకొని వాళ్ళు ఏదైనా సందేశం ఇవ్వాలా, వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళకే అర్థమవుతాయి. ఏం చేసైనా ఈ సంగతిని విజయుడికి తెలియజేసినట్లయితే విజయుడు చూసుకుంటాడులే అంటాడు ధర్మరాజు జయుడు జయంతుడితో. ఇలా మాట్లాడే సమయంలో విజయుడి వల్ల కాని పని తప్పక జయంతుడు చేయగలుగుతాడు అంటే భీముడు. వాళ్ళు పెట్టుకున్న ఆ పేర్ల చేత ఇతరులకు అర్థం కాకుండా సమాచారాన్ని సులభంగా వాళ్ళు చేరవేసుకోగలిగారు. కాబట్టి ఆ పర్వం విరాట పర్వం జయ పర్వంగా మారింది. లౌకికంగా మనం కంకుభట్టు లేదా వలలుడు బృహన్నల దామగ్రంథి తంత్రీపాలుడు ఈ పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం. కానీ నిజమైనటువంటి మూలమైన పేర్లు జయుడు జయద్బలుడు అంటుంది మహాభారతం. నిక్ నేమ్ మారు పేర్లు పెట్టుకోవడంలో ఇంత అంతరార్థం ఉంది అన్నట్టు. ఇల్లాలి పేరు మర్చిపోయిన వాళ్ళు సామాన్యంగా ఆ పేరు జ్ఞాపకం తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పేసి పదస్తమానం మారు పేరుతో పిలుస్తూ ఉంటారు, ప్రేమగా పిలుస్తూ ఉన్నారు అని ఆవిడ అనుకుంటుంది. అసలు పేరు మర్చిపోయాడు అన్న విషయం ఆ భర్తకే తెలుస్తుంది. మారు పేరుకి ఇంత బలం కూడా ఉంది.